నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రేపు ఆగస్ట్ 15కి మా పాప భరతమాత డ్రెస్ వేసుకుంటుంది. సో దానికోసమని కిరీటం రెడీ చేసి ఇవ్వు అనేసి అడిగింది మా పాప. దానికోసమని నేను ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో నేనైతే రెడీ చేశాను. ఇది రెడీ చేసుకోవడానికి నేను ఒక వెడ్డింగ్ కార్డ్ని తీసుకున్నాను అండ్ 2 ఎల్లో కలర్ A4 షీట్ పేపర్స్ని తీసుకున్నాను. అండ్ మన దగ్గర చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదండి, ఆ కుందన్స్ ఇంకా స్టోన్ లేస్ ఇలాంటివి తీసుకున్నాను. ఇవి మనకి ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతాయి. ఇవి నా దగ్గర ప్రజెంట్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను చేసుకున్నాను వీటితో. ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఈ వెడ్డింగ్ కార్డ్ పైన మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలండి. కిరీటం షేప్లో నేనైతే బ్యాంగిల్ యూజ్ చేసి డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి, డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, ఫైనల్గా డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి కిరీటం షేప్లో అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఎల్లో కలర్ షీట్తో మనం ఎల్లో కలర్ షీట్ పైన దీన్ని అతికించుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఎల్లో కలర్ షీట్తో నేను దీన్ని అయితే అతికిచ్చేసాను. అంటే సింపుల్గా వైట్ కలర్ ఒకటి సింపుల్గా ఉంటుంది కదండి, సో కొంచెం ఎల్లో కలర్ షీట్తో అతికించుకోవడం వల్ల కొంచెం చూడడానికి మంచి లుక్ వస్తుంది అనేసి నేను ఇలా అతికిచ్చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా అతికిచ్చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనము ఇందాక కుందన్స్ చూపించాను కదండి, ఈ ఫ్లవర్ కుందన్స్తో నేను డిజైన్ అనేది వేసుకుంటున్నాను. స్టోన్స్ మొత్తం అతికిచ్చేసి చూడండి, నేను స్టోన్స్ అన్నిటిని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి.
మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది. సో మీరు ఎన్ని లైక్స్ అయితే ఇస్తారో నా వీడియోని అంతమంది చూడగలుగుతారు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. చూడండి స్టోన్స్తో మొత్తం అలా ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టోన్ లేస్ ఉంటుంది కదండి, ఆ స్టోన్ లేస్ని ఈ కర్వ్ షేప్ మొత్తాన్ని డెకరేట్ చేస్తున్నాను. చూడండి మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఈ ఎడ్జెస్లో అటొక హోల్ ఇటొక హోల్ పెట్టేసి మనము ఏదన్నా దారంతో ట్యాగ్ చేసేసుకుంటే మన హెడ్కి పెట్టి మంచిగా కట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.